చెప్పినా వచ్చి తెలుసుకో మీటింగ్ రాన్నారు కదా. మీరు ఎప్పుడైతే అక్కడ మాట్లాడుతున్నారో ఆ 10 మందికి సప్లిమెంట్స్ ఒక ఇద్దరు. అందుకని మనము జబ్బులు వచ్చిన తర్వాత కాదు, రాకముందుకు వాడుకునేది. ఎవరికి అగ్రిమెంట్ ఇవ్వద్దు, జబ్బులకు తక్కువ అయితే అని చెప్పి. మనకి మందులు కావు. సో ఆ మందులు అనేది మైండ్ మీద పనిచేస్తే మనది బాడీ మీద పనిచేస్తాయి. సో బాడీలో ఎక్కడైతే రిపేరింగ్ ఉందో సర్వీసింగ్ చేస్తాయి. మన సప్లిమెంట్స్ సర్వీసింగ్ చేస్తాయి. అర్థమైతే లేదా? కొత్త బండి ఉంది సార్, కొత్త బండి ఉన్నా కొన్ని కిలోమీటర్లు అయినాక సర్వీసింగ్ చేయాలా, మొత్తం పాడైనాక చేయాలా? అందరూ ఏం చేస్తారంటే బండి కొన్నాక కొత్త బండి అది కొడతనే ఉంటుంది. అది కొడతా 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 మధ్యలో టైం టు టైం 3 కిలోమీటర్లు కాగానే చేస్తేనేమో మంచిగా అది క్లీన్ ఉంటుంది. ఇక అది కొట్టంగా సర్వీస్ ఇచ్చేప్పుడు మొత్తం పార్ట్ ఖరాబ్ అవుతుంది. ఆ ప్లేడ తుప్పు పట్టిపోయి చేయాలి. నిజమా కాదు? సో అందుకనే మొత్తం ఖరాబ్ కాకముందే, బాడీ శరీరంలో పార్ట్స్ ఖరాబ్ కాకముందే సర్వీసింగ్ చేసేవి మన సప్లిమెంట్స్. అందుకని మందులు కాదు సప్లిమెంట్స్ అని చెప్పాలి. సో అందుకని ఈ పోయి పేషెంట్ అయినాక నువ్వు వాడతావా, పేషెంట్ కాకముందే జాగ్రత్తగా ముందు ఉంటావా మీ ఇష్టం. అందుకని ప్రతి ఈరోజు సప్లిమెంట్స్ అయినా ప్రొడక్ట్స్ అయినా కొత్త వాళ్ళ కోసం కంపెనీ తయారు చేయట్లేదు. ఆల్రెడీ 5 కోట్లన్నర మంది జనాలు ఉన్నారు కాబట్టి ఈరోజు నా కంపెనీ డెవలప్ చేస్తూ వాళ్ళ జీవితాలు మార్చుకుంటున్నారు, వాళ్ళ కుటుంబ తలరాతలు మార్చుకుంటున్నారు, వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా కొంత కోట్ల మందికి భారతదేశాన్ని డబ్బు ధనవంతుల జాబితాలో తీసుకెళ్లాలి అని చెప్పి మన కోసం 5 కోట్లన్నర మంది కోసం తయారు చేస్తుంది. కొత్త వాళ్ళ కోసం కొత్త వాళ్ళు వాడరో మనకు సంబంధం లేదు. కానీ 5 కోట్లన్నర మంది వెస్టీని గుండెల్లో పెట్టుకొని ఊరూరా ఉద్యమ రథసారథులై పనిచేస్తుంది. నిజమా కాదా? సో ఆల్రెడీ డబ్బు ఉంది అని తెలిసి కాబట్టి తిండి నిద్ర మాని నలుగురికి సహాయం చేయాలి, నా వాళ్ళ తలరాతను మార్చాలని తిరుగుతున్నారు కాబట్టి మన కోసమే వచ్చిన ఈ సప్లిమెంట్స్ కానీ ప్రతి ప్రొడక్ట్ కానీ అందుకనే మనమే ఫస్ట్ వాడాలి. ఇప్పటి నుంచి ఇంటికి పోయి ఈ జబ్బు ఉందా, కాలు నొప్పులు ఉన్నాయా, షుగర్ ఉన్నాయా, పిల్లలు పుట్టిరా లేరా, నీకు పని చేస్తుందా లేదా ఇవేమడదు. ఓకేనా? ఫస్ట్ నువ్వే వాడు. నువ్వు వాడిన తర్వాత ఇగో నేను వాడుతున్నా, నాకు ఏ జబ్బు లేదు, నేను వాడుతున్నా, నువ్వు కూడా వాడుకో. నీ ఫ్యూచర్లో రాబోతుంది నీ బాధలకు, నీ కష్టాలకు, నీ పనికి. ఇగో నీకు ఏదో ఒక రోజు కాలు నొప్పులో షుగర్ నీకు వస్తుంది, నువ్వు ఫస్ట్ వాడుకో అని చెప్పు. సార్ బాగుందా లేదా? వాడదాం అందరం. 1 ఇయర్